గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఐపీఎస్లో ఫస్ట్ మీరు ఎన్పిఎల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఐపీఎస్లో మేము వచ్చిన తర్వాత కార్డర్స్ వెంటనే రావు. అవును. కార్డర్ అన్నది ఒక పెద్ద ఇదనమాట, టెన్షన్ ఈ సర్వీసుల్లో ఎక్కడికి వెళతామో అని చెప్పేసి. ఎందుకంటే అన్ని స్టేట్లో పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ తీసుకుంటే అక్కడ పరిస్థితులు సమస్యలు, పెద్ద స్టేట్స్ తీసుకుంటే నేటివ్ హోమ్ స్టేట్లో ఇలాంటివన్నీ చూస్తే ఆ రోజు ఐ థింక్ సమ్వేర్ ఇన్ డిసెంబర్ జనవరిలో మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఉండేవారు, రామకృష్ణన్ గారు అని, 1972 బ్యాచ్ అనుకుంటా. ఆయన మాకు ఆల్ ఇన్ ఆల్. ఆయన ఈవినింగ్ వచ్చి అందరికీ విజిల్ వేశారు. అప్పుడే గేమ్స్ అవి ముగించుకొని హాస్టల్కి వచ్చాం. కార్డర్స్ వచ్చాయి అని చెప్పారనమాట. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. మేము ఎందుకంటే బాస్కెట్బాల్ ఆడేవాడిని, ఆయన కూడా బాస్కెట్బాల్ చాలా ఇష్టం. సో నన్ను చూడగానే ఆయన చెప్పారు, సార్ యూఆర్ గోయింగ్ టు మహారాష్ట్ర అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా హోమ్ కార్డర్ ఎందుకు రాలేదు సార్? హోమ్ కార్డర్ అంటే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మన వేకెన్సీస్, రిజర్వేషన్స్ ఇవన్నీ రోస్టర్ సిస్టమ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇమీడియట్గా ఇంటికి తెలియజేశాను ఇలా మహారాష్ట్ర వచ్చింది. తర్వాత వచ్చేసి మా వైఫ్ కూడా, ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు కానీ మేము పెళ్లి చేసుకుందామని అనుకున్నాం అప్పటికే. కాబట్టి తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆవిడ షిర్దీ సాయి భక్తురాలు. ఆవిడ అనేది ఖచ్చితంగా మా పూజలన్నీ ఫలించాయి కాబట్టి మీకు మహారాష్ట్రలో షిర్దీ సాయి సంస్థ ఏదైతే ఉందో మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన అక్కడికే వేయించుకున్నాడు అని ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. మేడం మీకు ఎక్కడ పరిచయం? మేడం గారి పరిచయం నాకు ఐఐటీలో ఉన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ద్వారా పరిచయం అండి. ఓహో, అక్కడ అదొక కథ. చెప్పండి. ఆయన నేను అక్కడ చదువుతున్నప్పుడు మన రాజగోపాల్ గారని వైస్ ఛాన్సలర్, మన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ చేశారు. ఆయన కూడా అక్కడ పిహెచ్డీ చేసేవాళ్ళు. నేను ఎంటెక్ పిహెచ్డీ చేస్తాను, వాడు ఆయన పిహెచ్డీ. కాబట్టి వాళ్ళ బంధువులు వీళ్ళు. కాబట్టి నాకు ఆయనతో అప్పుడు పరిచయం ఏర్పడింది, వాళ్ళ ఇంటికి రావడం అలా. అప్పుడు మా వైఫ్ మిస్సెస్తో అప్పుడు అక్కడ పరిచయం ఏర్పడింది అనమాట. కాబట్టి ఆ విధంగా అది ఫైనల్గా మ్యారేజ్. ఆ విధంగా మీరు రాజగోపాల్ ఇద్దరు కో బ్రదర్స్ ఇప్పుడు వీఆర్ కో బ్రదర్స్. కాబట్టి ఆ విధంగా అక్కడి కాబట్టి తను వెంటనే అనేది మహారాష్ట్ర వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నది. తర్వాత ఇంటికి కూడా చెప్పాను. బై అండ్ లార్జ్ మహారాష్ట్రకు మంచి కార్డర్ రెప్యుటేషన్ కూడా ఉంది. ఎందుకంటే మా ఆఫీసర్స్ కూడా ఉన్నారు అప్పుడు, వాళ్ళు కూడా చెప్పారు మహారాష్ట్ర ఈజ్ ఎ గుడ్ కార్డర్. ఎందుకంటే అక్కడ కమిషనరేట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఉంది, పెద్ద స్టేటు, ఒక స్టేబుల్ స్టేట్, ఇవన్నీ ఒక వేరీడ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కార్డర్ అని మేము డిసైడ్ చేసాం. సో ఆ విధంగా మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మామూలుగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్కి పంపుతారు మమ్మల్ని. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్లో అక్కడ జల్గావ్కి వెళ్ళాను. జల్గావ్ ఈజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ పోస్ట్. అక్కడ ఏంటంటే ఫార్చునేట్గా పోలీస్ దీంట్లో ఎలా ఉంటుందంటే మనల్ని ఎవరు ట్రైన్ చేస్తారు డిస్ట్రిక్ట్లో అన్నది చాలా ముఖ్యమండి. ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఎవరైతే ఉంటారో మనం పోస్టింగ్ చేసినప్పుడు ఆయన ప్రభావం మన మీద చాలా ఉంటుంది. నాకు అక్కడ ఫార్చునేట్గా దీపక్ జోగ్ గారని ఆయన ఎస్పీగా వచ్చారు. ఆయన వాళ్ళ ఫాదర్ ఎస్ఎస్ జోగ్ అని, ఆయన ఎక్స్ డీజీ మహారాష్ట్ర, అంటే వెరీ రెప్యూటెడ్ మ్యాన్. ఎస్ఎస్ జోగ్ గారు అంటే హీ వాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ. ఇందిరాగాంధీ గారి అసోసియేషన్ ఇది అయినప్పుడు ఆయన హీ వాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ. అంటే మహారాష్ట్ర ఉన్న ఆయన్ని ఢిల్లీలో కమిషనర్గా తీసుకున్నారంటే ఆయన రెప్యుటేషన్ ఎంత ఉందో తెలుసు. వాళ్ళ అబ్బాయి ఈయన అక్కడ మాకు ట్రైనీ ఎస్పీగా ఉండడం, ట్రైనింగ్ మా ఆఫీసర్గా ఉండడం చాలా మంచిది. నేను అడిగాను, సార్ ఇలా వచ్చాను అంటే హీ రిసీవ్డ్ మీ వెరీ వెల్. సరే ఏం చెప్పి మీ అడ్వైజ్ ఏంటంటే మరాఠీ నేర్చుకో అన్నాడు. ఎందుకంటే మనం ప్రజల్లో ఉండాలి. మన దేశంలో ఎలా ఉంటుందంటే భాష చాలా ముఖ్యం. వాళ్ళ భాష మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళని మనల్లో కలుపుకుంటారు, వాళ్ళ సమస్యలు ఏవో మనకు చెప్పుకుంటారు, మనల్ని వాటిని సాల్వ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఆయన ఏమన్నా అంటే మరాఠీ నేర్చుకోవాలి. మరాఠీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? కానిస్టేబుల్ని అడిగితే వాళ్ళు ఎందుకంటే భయపడతారు. నేను ఆల్రెడీ ఐపీఎస్ ఏఎస్పీ ట్రైనీ సార్. కాబట్టి నేనేం చేశానంటే జోగ్ గారి పిల్లలతోనే మొదలుపెట్టాను. చిన్న పిల్లలు వాళ్ళిద్దరు, కౌస్తుబ్ అని మేఘన అని, వాళ్ళిద్దరితో మొదలుపెట్టాను. వాళ్ళిద్దరు నా గురువులు మరాఠీ. నేనేంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఆయనతోనే ఉండేవాడిని. ఐ యూజ్ టు బి లైక్ ఎ షాడో. మార్నింగ్ నేను రెడీ అయిపోయి పరేడ్ అది చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఆయనే చెప్పారు బ్రేక్ఫాస్ట్ ఆయనతో చేయడం, ఆయన బండిలో కూర్చొని ఆయనతో వెళ్ళడం, మళ్ళీ ఆఫీస్ వర్క్ అది ఆయన చేస్తుంటే పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. దెన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేవాళ్ళం. లంచ్కి వచ్చిన తర్వాత ఆయన లంచ్ తీసుకుని కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్ టైంలో పిల్లలతో నేను మరాఠీ నేర్చుకున్నాను.
కాబట్టి ఆ విధంగా మళ్ళీ ఈవినింగ్ నైట్ 10 o'clock మాది డిన్నర్ అయిన తర్వాత ఆయన సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ నేనుండే దీనికి వచ్చి ఆయన డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఒక వ్యక్తిని మీ దగ్గర ట్రైనీగా పంపిన తర్వాత మీరు ఎంత బాధ్యత తీసుకోవాలి అతని మీద అన్నది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళని ఏ విధంగా కలెక్టర్లు చేయడానికి తయారు చేస్తారో ఐపీఎస్లో ఎస్పీలుగా తయారు చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ ఎవరికైతే మనకు దొరుకుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. కాబట్టి ఆయన అన్ని సిచ్యువేషన్స్కి నన్ను తీసుకెళ్ళేవాడు. ఏదైనా డిస్ట్రిక్ట్లో జరిగినా కూడా ఆయన మొదటి కాల్ కంట్రోల్తో మాట్లాడిన తర్వాత రెండోది నా దగ్గర ఒక మనిషిని పంపించేవాడు. ఆయన పంపించి తను తీసుకురాలి. కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో నేను ఆయనతో పాటు ఉండేవాడిని. దాంతో ఏంటంటే సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకు అక్కడ వచ్చిందనమాట. తర్వాత పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ ఉంటుంది మాకు. ఒక 3 నెలలు అక్కడ ఎస్హెచ్ఓగా పనిచేయాలి, అక్కడ పనిచేయాలి. నాది ఒక భుసావల్ తాలూకా అని ఒక పోలీస్ స్టేషన్ ఆయన ఇచ్చారు. అందులో ఏంటంటే ఒక చిన్న 1 టన్నర్ వెహికల్ ఉండేది. అన్ని పోలీస్ స్టేషన్లకి అప్పుడు జీపులు ఉండేవి కావు. ఆయన ఏం చేశారు, 1 టన్నర్ చిన్న వెహికల్ ఉండేది. కానీ ఆయన చూడండి, నేను అక్కడికి వెళ్ళానని ఆ వెహికల్ చేంజ్ చేయలేదు, నేను అందులోనే కూర్చొని వెళ్ళేవాడిని. అంటే కావాలంటే చేంజ్ చేయొచ్చు ఎస్పీ, ఏముంది ఒక ఏసీ కారో ఏసీ జీపో ఇవ్వచ్చు. కానీ ఈ సెట్ ఏ సిచ్యువేషన్లో మన కానిస్టేబుల్స్ కానీ మన ఆఫీసర్స్ కానీ వర్క్ చేస్తారో అది నీకు తెలియాలి. టిన్ షెడ్ అది మా పోలీస్ స్టేషన్. విపరీతమైన ఎండలు, మీకు భుసావలు జలగావు అనుకుంటే మహారాష్ట్రలో మీరు చూడండి, ఆ ఎండల్లో కూర్చొని పనిచేసేవాళ్ళం. కాబట్టి ఆయన అన్నారు, మన గ్రౌండ్ లెవెల్ కండిషన్స్ తెలిస్తే కానీ మనం రేపు ఆ స్థాయికి చేరినప్పుడు వాళ్ళ వెల్ఫేర్ గురించి మనం పట్టించుకోము అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ విధంగా